ఈరోజు లాగ్ వచ్చి మన గుట్ట దగ్గర ఓల్డ్ వీడియో చూసే ఉంటారు గుట్ట మీద ఏముందనేది. యాక్చువల్లీ గుట్ట అట్లా పక్క నుంచి ఎక్కితే మినిమం ఒక 15 minutes పడుతుంది. మీరు చూసే ఉంటారు పాత వీడియోలో. మనం ఇప్పుడు సీక్రెట్ ఏంటంటే గుట్టలో సొరంగం ఉంది. సొరంగంలో మినిమం ఒక 1 minute మనం పైకి వెళ్ళిపోతాం. అది యాక్చువల్లీ మరి చాలా రూల్ అవుతుంది. మన పాతకాలంలో ఎక్కిరంట, ఇప్పుడు ఒక అడ్వెంచర్ లెక్క అవుతుంది మనకు. వీటి అసలు లోపల ఏముందో కూడా తెలియదు. మనం దాన్ని ఛేదిద్దాం, లోపలికి వెళ్ళి చూద్దాం దా బ్రో. మరి మొత్తానికి అయితే ఇప్పుడు మనం పాయింట్కి వచ్చినాం. ఇక్కడ నుంచి కరెక్ట్ ఒక 1 minute పైకి వెళ్ళిపోతాం. లోపల ఎట్లా కూడా తెలియదు, కబ్లాలు కూడా వస్తున్నాయి. చలో దా. నాకు తెలిసిన వరకే చాలా రిస్క్ ప్లేస్ ఇది. ఈ సొరంగం నుంచి మీదికి వెళ్ళడం 1 minute అంటాడు, చూద్దాం ఏకపోతుందో వీడియో. చలో దా. నాకైతే ఇక్కడ నుంచి భయం అవుతుంది. ఎక్స్క్యూజ్ మీ. ఇగో సహాయ వద్దు రఘు. అట్లా కాదు, చలో వచ్చే ఏం లేదా. ఇద్దరు పావులు ఉన్నాయని చెప్పిరా మన వాళ్ళు. కెమెరామ్యాన్ సెవెన్ దారా ఊరి శ్రవణ్ ఇట్రా కెమెరాదా ఇటు వచ్చే. జై శ్రీరామ్. అడ్డు ఇట్రా గబ్లా ఉంది బిడ్డ. చూసారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఈ ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళాలి. గబ్లాలు కనబడుతున్నాయి మీకు. ఎస్, ఇది ఒక పాత సొరంగం, చాలా రిస్క్ ఉంది ప్లేస్. ఎందుకు నవ్వుతావు? చలో చలోదా. ఎస్, పైకి వెళ్ళాం మనం. అర్జుడు గబ్బిలాలు ఉన్న బయటకి వెళ్ళిపోవాలి. వీళ్ళను ఒక్కరికి పోవడానికి ఇబ్బంది ఉన్నాయి చాలా. ఓకే, రిస్క్ చేద్దాం. వాటర్ నిన్న నైట్ వర్షం పడింది, సో ఇక్కడ అంతా వాటర్ జారుతుంది. ఇది మీరు గబ్బిలాలు కనిపిస్తున్నాయి అక్కడ. ఇప్పుడు వాటిని డిస్టర్బ్ చేయాలా వద్దా అని చూస్తున్నాను నేనైతే. అది నువ్వు డిస్టర్బ్ చేయడం ఇష్టం లేదు వాటిని. మీకు కనబడుతుందా ఎగ్జాక్ట్లీ సొరంగం ఇదేనండి. ఇందులోకి వెళ్తే కరెక్ట్ మనం 1 minute వెళ్ళిపోతాం. శ్రీరామ్. ఇది జారుతుంది బ్రో, ఇది జారుతుంది బ్రో. సాయిబాబా చలో. జై శ్రీరామ్. ఇది జారుతుంది బ్రో. ఎస్, ఓకేనా? ఎస్, అవి జుట్టు పీకుతున్నాయి ఈ అమ్మ. బ్రో ఇప్పుడైతే మనకు వీటిని డిస్టర్బ్ చేయకుండా మనం వెళ్ళిపోవాలి. ఎస్, లోపలికి పదండి. లైట్ కొడితే డిస్టర్బ్ అవుతాయి అని లైట్ ఆఫ్ చేస్తున్నాను నేను. చాలా భయంకరం ఉంది. మా పాము ఉన్నాయని చెప్పారు. వీటికైతే ఏం భయం ఏం కాదు కానీ మనకి స్నేక్స్, పాములు ఉంటేనే భయం. చలో లోపలికి వెళ్దాం. జై శ్రీరామ్. ఈ కెమెరా సరిగా పట్టుకోవడం రావట్లేదు, సో నేను కెమెరా ఆఫ్ చేస్తా. జస్ట్ ఇది దాటినాక ఆన్ చేస్తాను మళ్ళీ. ఇందులో ఒక్కరికే పోవడానికి ఛాన్స్ ఉంది. జై శ్రీరామ్. ఎస్, మొత్తానికి అయితే ఇప్పుడు మనం నేను అంటే అడ్జస్ట్ అయ్యే ప్లేస్కి వచ్చిన. సో చూసారు కదా మనం ఇందాక ఎక్కిన ఎంట్రన్స్ అది. ఎస్, మన గబ్బిలాని డిస్టర్బ్ చేయలేదు. సో ఇది పక్కనే ఉన్నా నేను. నాకు నచ్చింది ఏంటంటే వాటిని డిస్టర్బ్ చేయకుండా బైక్ ఎక్కిన అట్లకి వెళ్ళి. ఓకే, మనం ఇప్పుడు మన వాళ్ళు పైన ఉన్నారు. 1 minute అంతే. నేను అది చూపెట్టలేదు కానీ 1 minute ఎక్కుతాం. ఇదే అండి సొరంగం. మనం బయట నుంచి ఎక్కితే మినిమం ఒక 15 minutes అన్న పడుతుంది.
గబ్బిలా చూసారు కదా. కానీ ఇప్పుడు ఈ సొరంగంకి వెళ్ళి ఎక్కితే జస్ట్ 1 minute ఎక్కేస్తాం మనం. ఇదేనండి ఎంట్రన్స్ మనం చూసింది ఇందాక. జై శ్రీరామ్. ఇక్కడ ఏమేమి ఉన్నాయో నాకు ఏం అర్థం కావట్లేదు. ఓకే ఇక్కడ ఎస్ కాక్రోచ్ ఇది. ఓకే మనం పైకి వెళ్ళిపోదాం. గబ్బిలా చూసినా ఫ్రెండ్స్. గబ్బిలాలు ఈ చీకట్లో కూడా సంచరిస్తాయి కదా. ఎస్ అమ్మా ఎలా పడుకున్నా ఏం చేస్తున్నాయి. కానీ మా వాళ్ళు చెప్పింది ఏంటంటే ఇందులో కొండ చెలువులు ఉన్నాయి, ఎక్కొద్దు, ఎవరు ఎక్కొద్దు అన్నట్టుగా చెప్పారు. కానీ మనం ఇవాళ దీన్ని మన బ్లాగ్లో చూపించడానికి ఎస్ మనం అయితే ఇప్పుడు పైకి ఎక్కుతున్నాం. ఇక ఇదే మన సొరంగం అనేది మార్గం. పైకి ఎక్కుదాం. చాలా ఇబ్బంది ఉంది ఇది ఒక్కరికి హ్యాండిల్ చేయాలంటే చాలా కష్టంగా ఉంది. పైన ఉన్నారు మన వాళ్ళు. ఓకే ఓకే పైకి వెళ్తున్నాను నేను. పైకి వెళ్ళాక మాట్లాడదాం. ఓకే ఈ కెమెరా సరే ఓకే. ఇందులో ఇంకా ఎక్కువసేపు ఉండలేకపోతున్నా నేను. చాలా కష్టంగా ఉంది మా. ఒక్క నిమిషం ఇది చెప్పినా కదా, ఇది జస్ట్ 1 minute వచ్చేస్తామని ఇందులోకి వెళ్ళి. ఇది వర్షం పడి ఉండి వాటర్ ఉంది, అంత తడితడిగా ఉంది. జారుతుందా మామ. ఎక్కలేదు రే. వెయిట్ 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 మామ. మరి అందరూ ఊపిరాట్లేరా సరిగా. అన్ని గబ్బిలాలే ఉన్నాయి మొత్తం మీద మందుల పైసలు మరుపులు కామా పైకి ఇట్లా అట్లకెళ్ళి వస్తుందా? లేదు మనం వెయిట్ వెయిట్ మైక్ తీసి ఇచ్చేసి ఒక్క నిమిషం. అట్లా రావచ్చా? ఒక్క నిమిషం వెయిట్. అందులోకి వెళ్ళి రావడం ఈజీగానే ఉంది కానీ అలా గబ్బిలా ఇట్లు. అరే మీరు రమ్మంటే మీకు ఏమైంది చెప్పు అసలు. వీడియో తీద్దాం, లాగ్ చేద్దాం, చూపెడదాం అన్నారు. నన్ను ఒక్క నిమిషం పెట్టచ్చు అలా. అంతే అంట మొత్తం సాధించిన ఎన్నో ఎప్పుడు వింటున్నా కానీ ఇళ్ళకెళ్ళి ఉంటుందని. ఇదేదో నేను ఎంజాయ్ చేసిన లోపల పోయి. మీరే మిస్ అయ్యారు. ఆ గబ్బిలాలు దగ్గర నుంచి చూసిన. ఎప్పుడైనా చూసినా గబ్బిలాల దగ్గర నుంచి. ఇది ఫ్రెండ్స్ మొత్తానికి అయితే మనం 1 minute బయటకు వచ్చేసినాం. ఆ వీడియో మీకు అక్కడ నాకు ఇబ్బంది అయింది కుదా. అయినా కూడా ఇది అలాగా మీకైతే బయటగా చూపెట్టినా. నేనైతే అదే ఏమంటారు వాటిని అయితే అసలు డిస్టర్బ్ చేయలేదు. నాకు నచ్చింది అది ఒకటి. ఓకే మొత్తానికైతే ఇది సొరంగం. ఓకే మరి థ్యాంక్ యూ.